దేశం ఏదైనా సరే ఉగ్రవాదులు దాడులు జరుపుతుంటే ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పరుగులు పెట్టడం అది ఏ దేశంలో అయిన ప్రజలకి అలవాటుగా మారిపోయింది. ఉగ్రవాదిని ఒక రాక్షసుడిగానో భయంకరమైన వ్యక్తిగానో చూస్తూ వాళ్ళ దగ్గర ఉన్న వెపన్స్ ను చూసి పరుగులు పెడుతూ ఉంటారు. తాము చిన్నప్పటి నుంచి తాము సంపాదించుకున్న ధైర్య సాహసాలన్నీ మర్చిపోతారు. తమ ప్రాణాలు కాపాడుకోవడానికో తమ వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికో పరుగులు పెడతారే తప్ప ఉగ్రవాదిని ఎదుర్కోవడానికి మాత్రం ఒక్కడుగు కూడా ముందుకు వెయ్యరు చాలా మంది ప్రజలు. అది దేశం ఏదైనా సరే. ఉగ్రవాది చేతిలో గన్ను చూసారా, కనబడనంత దూరం పరుగులు పెడుతూ ఉంటారు. అలాంటిది ఆస్ట్రేలియాలో జరిగిన ఒక ఘటన చూస్తే గనక ప్రపంచంలోని ప్రతి వ్యక్తిలో కూడా చైతన్యం రావాల్సిన అవసరం ఉంది. ఉగ్రవాదుల్ని ఎదుర్కోవడానికి పోలీసులో ఆర్మీయో మాత్రమే రావాల్సిన అవసరం లేదు. అప్పటికప్పుడే ఒక ప్రాథమిక చికిత్సగా పాము కరిస్తేనో అలాగే ఏదైనా యాక్సిడెంట్ ప్రమాదం జరిగితేనో అప్పటికప్పుడే మనం ఎలా రియాక్ట్ అవుతామో ఉగ్రవాదులు దాడి చేసినప్పుడు కూడా ప్రజా చైతన్యం పెల్లుబికి రియాక్ట్ అయితే గనక ఎలా ఉంటుందో చూపిన ఘటనే ఆస్ట్రేలియా ఘటన. ఇక్కడ మనం చూస్తున్నాం, పోలీసులు అక్కడ లేరు, ఏం జరుగుతుందో తెలీదు, పోలీస్ కేసులు అవుతుందో ఏం జరుగుతుందో నాకెందుకులే అనుకుంటాం. మరీ ముఖ్యంగా ఎవరికైనా యాక్సిడెంట్ అయినా సరే అటువైపు చూడను కూడా చూడం. పక్కవాడిని ఒకవేళ ఉగ్రవాది కాలుస్తుంటే అతన్ని ఆదుకునే ప్రయత్నం కూడా చేయం. ప్రతి చోట, అది దేశం ఏదైనా సరే, మళ్ళీ చెబుతున్నాను, ప్రతి చోట ఈ స్వార్థం మాత్రమే కనబడుతుంది తప్ప ఎదుర్కోవడానికి ఏం చేయాలి అనేది ఒక్కరు కూడా ఆలోచించరు. సినిమాల్లో హీరోలుగా కనబడే వ్యక్తులు తప్ప నిజ జీవితంలో హీరోలు అనేది మనకు కనబడరు. కానీ ఆస్ట్రేలియాలో తండ్రి కొడుకు ఇద్దరు ఆయుధాలు ధరించి అక్కడ ఉన్న వారిని కాలుస్తుంటే టకటక అప్పటికే ఒక 20 బుల్లెట్లు దూసుకొచ్చి చాలా మంది వ్యక్తులు కుప్పకూలిపోతుంటే 43 ఏళ్ల అహ్మద్ మెరుపు వేగంతో వెనుక నుంచి వచ్చి ఓ ఉగ్రవాదిని గట్టిగా పట్టుకున్నాడు. అతడి చేతిలోని గన్నుని లాక్కుని తిరిగి అతడికే ఎక్కుపెట్టాడు. అది చూసిన మరో ఉగ్రవాది అహ్మద్ లక్ష్యంగా కాల్పులు జరిపాడు. దీంతో అతడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి. అయినా సరే అహ్మద్ కుప్పకూలిపోయినా సరే ఏమాత్రం వెనుకంజ వేయకుండా అతడి కాళ్ళు పట్టుకునైనా లాగే ప్రయత్నం చేశాడు. ఈ చైతన్యం, ఈ అడుగుతో అక్కడ ఎంతమంది ప్రాణాలు కాపాడబడ్డాయో ఆలోచించాలి. కొద్దిసేపటి తర్వాత అక్కడికి చేరుకున్న భద్రతా బలగాలు ఒక ఉగ్రవాదిని అయితే మట్టుబెట్టారు. ఆ తర్వాత మరో ఉగ్రవాది 24 ఏళ్ల నవీద్ అక్రమ్ను అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ నవీద్ అక్రమ్నే అహ్మద్ అన్న వ్యక్తి నిలువరించే ప్రయత్నం చేశాడు. నిజంగా ఇక్కడ అహ్మద్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక ఉగ్రవాదిని నిలువరించే క్రమంలో అతన్ని కనీసం అహ్మద్ ప్రాణాలు పోతాయని కూడా ఆలోచించలేదు. కనీసం కొంతమందినైనా ప్రాణాలు కాపాడగలిగిన వాడిని అవుతాను అని ఆలోచించాడు. ఇలాంటి వాళ్లే నిజమైన హీరోలు. సినిమాల్లో ఉగ్రవాదులను ఎదిరించే వాళ్ళు, రాక్షసులను ఎదిరించే వాళ్ళు కాదు, రియల్ హీరోలు అహ్మద్ లాంటి వాళ్ళు తయారవ్వాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది.